ఎలాంటి లాభాన్ని ఆపేక్షించక వెంబడించాలి. ఆయన నీ జీవితాన్ని మధురంగా మార్చేవాడే, ఆయన కార్యసిద్ధిని కలగ చేయవాడే, ఆయన నిన్ను స్థిరపరిచేవాడే, నీ మారా అనుభవాలు తొలగించి నీ జీవితాన్ని మధురంగా మార్చగలిగిన వాడే. అయినా నువ్వు ఎలాంటి లాభాన్ని ఆశించక ఆయనను వెంబడిస్తే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసు ప్రభువు నువ్వు ఎలా వెంబడిస్తున్నావు? నాకు పిల్లలు ఇస్తేనే వెంబడిస్తాను, నాకు కారు ఇస్తేనే వెంబడిస్తాను, నాకు ఉద్యోగం ఇస్తేనే వెంబడిస్తాను, నాకు మంచి భర్త ఇస్తేనే. ఏదో వంకరోడితో చేసుకోవా? నీ చిత్తంలో వంకరోడే ఉన్నాడు అనుకో, తెల్లోనికి నల్లోనికి పెళ్లి చేసామన్న అది అంటాడు, ఈ నల్లగున్నాడు నాకు పనికిరాడంటే అది పెళ్ళైన తర్వాత. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. బైబిల్ ఏమో నల్లోని చూసి నా ప్రియురాల అధిక సుందరివి నల్లని దానవైన సౌందర్యవతో బైబిల్ చెప్తుంటే నల్లగున్నాడు నేను విడాకులు ఇచ్చేస్తా. మీరు ఎందుకు నవ్వారు నాకు అర్థమైంది. అమ్మో, మీరు ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంటున్నారే. ఇది ఒరిజినల్. దేవునికి స్తోత్రం. ఎన్ని రాగినా మారదు ఇది. దేవునికి స్తోత్రం. అమ్మా, మీకున్న రంగు ఎలా ఉందో అలా ఉంచుకోండి. లేనిపోని అన్ని పూసుకున్నారో మచ్చలు వచ్చేస్తాయి ముఖం మీద. అవన్నీ కొనుక్కొచ్చేటి ఏవే క్రీములు ఉన్నాయో ఆ డబ్బులు తీసుకొచ్చి కానుక పెట్టి వేసేయండి, సేవను జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో లాభాన్ని ఆపేక్షించి నువ్వు ఆయనను వెంబడించకూడదు. నువ్వు ఏది ఆపేక్షించగా, నా ప్రభు నాకు ఇచ్చినా ఇయ్యకపోయినా నేను ఆయననే వెంబడిస్తాను. రూత్ అంటున్నది, అత్తమ్మగారు, 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 ఇదిగో నీ దగ్గర నేనేమి ఆపేక్షించడం లేదు. నాకు పిల్లలు కావాలని అడగడం లేదు, నాకు పెళ్లి కావాలని అడగడం లేదు, నాకు ఇల్లు కావాలని అడగడం లేదు, నీ ఆస్తిలో వాటా కావాలని నిన్ను అడగడం లేదు. అత్తమ్మగారు, ఇదిగో నేను మనస్ఫూర్తిగా నేను వెంబడిస్తున్నాను. నాలో ఏ స్వార్థం లేదు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. ఇదిగో నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తాను, నువ్వు ఎక్కడ చనిపోతే నేను కూడా అక్కడనే చనిపోతాను. మరణమే మన ఇద్దరిని విడదీయును గాక. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఏవో కండిషన్స్ పెట్టుకొని ఇది చేస్తే నేను నిన్ను వెంబడిస్తాను, అది నువ్వు చేయకపోతే నేను నీ గుడికి రాను, ఇయ్యకపోతే నీ మందిరానికి రాను, నేను పాట పాడను, చప్పట్లు కొట్టను, చచ్చినంతరా కూర్చుంటాను.